వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క లీడర్షిప్ గురించి చర్చ జరుగుతుంది. మరోవైపు నెక్స్ట్ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లెవెల్లో ఎమర్జెన్సీ మీటింగ్ పిలవటం, అట్లాగే మొత్తం ఏ లెవెల్లో క్యాంపెయిన్ చేయాలి, ఏ లెవెల్లో ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం, అట్లాగే సైమల్టేనియస్లీ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం బాధ్యతల్ని ప్రియాంక గాంధీ గారికి అప్పచెప్పారనే చర్చ కూడా ఢిల్లీ లెవెల్లో జరుగుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పైన చర్చ ఎప్పుడు రెండు వైపులా సాగుతూనే ఉంటుంది. ఒకవైపు ఏమో ఆయనకు కాంగ్రెస్ పార్టీని వరుసగా పూర్తిగా పరాజయాల బాట పట్టించినటువంటి నాయకుడిగా విమర్శించే వాళ్ళు ఉంటారు. మరొక వైపు ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి విలువల కోసం నిలబడే నాయకుడిగా కూడా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ లీడర్షిప్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి కొత్త చర్చ ఏంటంటే, ప్రముఖ చరిత్రకారుడు రచయితగా ఉన్నటువంటి రామచంద్ర గుహ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి రాహుల్ గాంధీ లీడర్షిప్ పైన చర్చకు తెర మీద తీసుకొచ్చి. ఆయన ఏమంటారు ఒకసారి చూడండి. In the 18 years Rahul Gandhi has been a leader of the Congress party, the share of Congress MLAs countrywide has dropped by 50%. In state after state where they were once the leading party, like Gujarat, Haryana, Maharashtra, Assam, they are nowhere. So I think it is this empirical evidence of the Congress's steady and systematic decline, political decline in terms of influence, in terms of seats, in terms of governments, that shows a lack of discipline, or at least a lack of పొలిటికల్ ఇంటెలిజెన్స్. ఆయన చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 2029 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని దాటి కొత్త నాయకత్వాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ స్టేజ్లో ఉంది, పూర్తిగా దిగజారిపోతుంది, రోజు రోజుకి ఖతమైపోతుంది అన్నది ఆయన చేస్తున్నటువంటి వాదన. మరి ఈ వ్యాఖ్యలతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉన్నాయి. రామచంద్ర గుహ ఖచ్చితంగా బీజేపీ వాదనల్ని బలపరుస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం చూసారా, మేము ఇన్నాళ్ళు చెప్పింది కూడా ఇప్పుడు మేధావులు లాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కదా అంటూ సంబరాలు చేసుకుంటున్నాయి బీజేపీ శ్రేణులంతా కూడా. అంటే ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ నిజంగా నాయకత్వ దానికి సంబంధించినటువంటి పరీక్షలు అంటే లీడర్షిప్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారా, లేదంటే సక్సెస్ అయ్యారా ఇప్పటిదాకా? మరి ఇది ఖచ్చితంగా పొలిటికల్గా ఎలక్షన్ కోణంలో కనుక చూస్తే ఈ విమర్శను పూర్తిగా కొట్టి పారేయడం కూడా కష్టమే. ఎందుకు అంటే 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరి పరిపాలన అనుభవం సంపాదించాల్సి ఉండే, కానీ అలా జరగలేదు. అట్లాగే 2014కు సంబంధించినటువంటి విషయం తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకొని పోరాటానికి నాయకత్వం వహించాల్సి ఉండే, కానీ ఆ అవకాశాన్ని కూడా రాహుల్ గాంధీ వదులుకున్నారు. మరి 2019 విషయం తీసుకుంటే అప్పుడు కూడా మరోసారి పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటికే పార్టీ తీవ్రమైనటువంటి నిరాశలో ఉంది. అలాంటి సమయంలో నాయకత్వాన్ని వదిలేయటం పార్టీ శ్రేణుల్లో మరింత గందరగోళానికి దారితీసింది. అందుకే చాలామంది రాజకీయ నిపుణులందరూ, విశ్లేషకులు లాంటి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీకి సంబంధించి అవకాశాలుగానే వదిలేసినటువంటి నాయకుడు అని ఇప్పటికి కూడా విమర్శిస్తూ ఉంటారు చాలామంది. మరి ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ కూడా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తకుండా ఉండటం ప్రజాస్వామ్య రాజకీయాల్లో సాధ్యం కాదు. మరి ఆ కోణం నుంచి చూస్తే ఎన్నికల పరంగా రాహుల్ గాంధీ లీడర్షిప్ టెస్ట్లో పూర్తి స్థాయిలో విజయం కాలేదన్నది కరుడుగట్టినటువంటి వాస్తవం. కానీ ఈ స్టోరీ ఇక్కడితో ఆగలేదు, ముగిసిపోలేదు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణంలో మరో కోణం కూడా ఉంది. గత 10 ఏళ్లలో భారత రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా ఎగతాళికి గురైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ రాహుల్ గాంధీనే. అంటే వ్యక్తిగత విమర్శలు తీసుకున్నా, లేకుంటే కామిక్గా వ్యంగ్యాలు తీసుకున్నా, రాజకీయ దాడులు తీసుకున్నా, చివరికి 2023లో లోక్సభకు సంబంధించినటువంటి ఆ యొక్క సభ్యత్వం రద్దు వరకు వెళ్ళినటువంటి పరిణామాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది రాజకీయాలను వదిలి వెళ్ళిపోయే వాళ్ళే, కానీ రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గలేదు, నిటారున నిలబడినాడు. మరి తన అభిప్రాయాలను చెప్పడంలో వెనకడుగు వేయలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోతున్నటువంటి సమయంలో వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్దగా ఏమీ వినపడవు. ఇది కూడా ఆయనకు అనుకూలంగా చెప్పాల్సినటువంటి అంశమే. అలాగని కొంత ఐడియాలజీ పరంగా మాట్లాడితే
ఆ యొక్క ఐడియాలజీ పరంగా కూడా ఆ విషయంలో కూడా కొంత ఆయన స్టాండర్డ్గానే ఎప్పుడు కూడా ఐడియాలజీ కట్టుబడే ఉంటారు. అయితే మత రాజకీయాలకు సంబంధించి దాని ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నిర్దేశించినటువంటి రాజకీయ ఎజెండాను పూర్తిగా అనుసరించే ప్రయత్నం చేయలేదు. అవును, రాహుల్ గాంధీ వాస్తవానికి నరేంద్ర మోదీ లాగా సహజమైనటువంటి వ్యక్తి అయితే కాదు. ప్రజలను వెంటనే ఆకట్టుకునే రాజకీయ ఆకర్షణ ఉన్నటువంటి ఆయనకు కూడా కొంత తక్కువనే చెప్పుకోవాలి. కానీ తాను నమ్మినటువంటి విలువలను రాజకీయ లాభ నష్టాలకు అతీతంగా నిలబెట్టడానికి ప్రయత్నించడం మాత్రం ఆయన ప్రత్యేకంగా కనిపిస్తాడు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ విలువలను, ఓటర్లను కొంత ఆకర్షించే రాజకీయ పొలిటికల్ గ్రౌండ్గా మార్చుకోవటంలో, ఓటుగా మార్చుకోవటంలో ఆయన కొంత ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే భారత్ జోడో యాత్ర ఆయనకు ఒక కొత్త రాజకీయ ఊపును తీసుకొచ్చిందని చెప్పాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ అంశం కూడా ప్రజల్లోకి చర్చకు దారితీసింది. అయినా కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల పరంగా వెనుకబడినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుల్ని కేవలం ఎన్నికల విజయాలతోనే కొలవాలా, లేదంటే మరి ఈ యొక్క పొలిటికల్ లీడర్షిప్ టెస్ట్లో భారత రాజకీయాల్లో అధికార కేంద్రీకరణ పెరిగిందనే విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తు సంస్థల వినియోగం కానీ, అధికారం సంబంధించినటువంటి ఆ యొక్క మొత్తం ఎఫర్ట్స్, ఎనర్జీస్ అన్నీ కూడా కొంత వాళ్ళు వినియోగిస్తున్నటువంటి నేపథ్యం, ప్రతిపక్షాలకు కొంత పరిమిత అవకాశాలు ఉండటం, ఇలాంటి అనేక అంశాలతో కూడినటువంటి విస్తృత చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిబిఐ, ఈడీ, ఈసీ ఇవన్నీ అధికార బీజేపీ ప్రయోగిస్తోంది అనే విమర్శ ఉంది. అయితే ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ బలహీనతలకు పూర్తిగా సమాధానం కూడా కావని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ సంస్థాగతంగా కూడా బలహీనపడుతుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని పెంచడంలో ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఒకే కుటుంబం పైన ఆధారపడటం ఇప్పటికీ పార్టీ నిర్మాణాత్మక సమస్యగానే స్టిల్ కాంగ్రెస్ పార్టీ సఫర్ అవుతోంది. కానీ కాంగ్రెస్ సంక్షోభాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ ఫెయిల్యూర్గా మాత్రమే చూడటం కూడా సరైంది కాదు రాజకీయంగా. అయితే మరి కాంగ్రెస్ పతనం ఒక్క రోజులో జరిగిందంటే జరగలేదు. 1984 తర్వాత క్రమంగా పార్టీ బలహీనపడుతూ వస్తుంది. ఆ సమయంలోనే బీజేపీ ఎదుగుదల ప్రారంభమైంది. ఆ తర్వాత పవర్ సెంటర్గా మారింది. ఒక ప్రధాన రాజకీయ శక్తిగా కూడా తర్వాత మారి అధికారంలోకి వచ్చింది. అంటే రాహుల్ గాంధీ అప్పటికే ఒక బలహీనపడినటువంటి పార్టీని ఆయన వారసత్వ సంపదగా ఆ పార్టీని లీడ్ తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ నాయకత్వం పైన మరో ముఖ్యమైనటువంటి విమర్శ కూడా ఉంది. అది కేవలం ఎన్నికల్లో ఓడిపోవటమే కాదు, గెలిచినటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలపైన సమర్థవంతమైనటువంటి పర్యవేక్షణ కూడా లేకపోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాల పనితీరు విషయంలో రాహుల్ గాంధీ నుంచి నిరంతర రివ్యూస్ కనిపించడం లేదనే అభిప్రాయం ఎక్కువ శాతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. అంటే ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం, ఆ సమయంలో పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయిన్లుగా వాళ్ళు రావటం, మరి జాతీయ నాయకత్వం చురుగ్గా ఆనాడు ఎన్నికల టైంలో కనిపించినప్పటికీ ఆ హామీల అమలు కానీ, పరిపాలన లోపాలు కానీ, ప్రజా వ్యతిరేకత వంటి అంశాలపైన హైకమాండ్ స్థాయిలో కఠినమైనటువంటి జోక్యం కనిపించడం లేదనే విమర్శలు కూడా ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారా, లేక పరిస్థితులపైన నియంత్రణ కోల్పోయారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉద్భవించినటువంటి పొలిటికల్గా ఇంటర్నల్ వార్ విషయం తీసుకున్నా, లేకుంటే తాజాగా బయటపడుతున్నటువంటి అనేక అంశాలు తీసుకున్నా, మంత్రివర్గ విస్తరణ పైన అసంతృప్తి వ్యవహారం తీసుకున్నా, హామీల అమలుపై ప్రతిపక్ష విమర్శలు తీసుకున్నా, ఇవన్నీ పెరుగుతున్నటువంటి సమయంలో కూడా రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోనటువంటి పరిస్థితులు, చెక్కదిద్దే ప్రయత్నం పెద్దగా కనిపించలేనటువంటి పరిస్థితులే ఉన్నాయి అన్నది విమర్శకుల యొక్క విమర్శ. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరచూ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక నిర్ణయాలపైన కూడా అనేక ప్రశ్నలు, ఆరోపణలు లేవనెత్తూ ఉన్నారు. షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు, పాపం షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్ లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. రాష్ట్ర నాయకత్వం ఏఐసిసిని సంతృప్తి పరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలు మాత్రమే. కానీ రాజకీయంగా చూస్తే ఈ ఆరోపణలకు ఖచ్చితంగా సమాధానం చెప్పే బాధ్యత కూడా జాతీయ నాయకత్వం పైనే ఉంటుంది. మరి ఇవాళ షబ్బీర్ అలీ లాంటి నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అమ్ముడుపోతున్నాయి, పదవులు పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నారనే విమర్శ చేస్తారు. దాని మీద కూడా కొంత సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకత్వం అంటే కేవలం ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా ఉండటమే కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా నిరంతరం సమీక్షించడం కూడా నాయకత్వంలో భాగమే. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ తరచుగా ఒక అడుగు
వెనుకడుగు వేసినట్టుగానే కనిపిస్తూ ఉంటారు. ఎన్నికల ముందు ఆయన జాతీయ నాయకుడిగా కనిపిస్తారు, కానీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పైన అదే స్థాయిలో పర్యవేక్షణ కనిపించకపోవడం కూడా ఆయన నాయకత్వం పైన లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు. అందుకే ఇవాళ విమర్శకులు అంటూ ఉన్నారు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా తన భావజాలాన్ని బలంగా వినిపించగలరు, కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపించలేడు, పర్యవేక్షించే సంస్థాగత నాయకత్వాన్ని మాత్రం ఇంకా ప్రదర్శించలేకపోతున్నారు అని చెప్తూ ఉన్నారు. బహుశా ఇదే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణంలో అతిపెద్ద వైరుధ్యం కూడా కావచ్చు. దేశ రాజకీయాలపై ఆయనకున్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది, కానీ తన సొంత పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో పరిపాలనా దిశను నిర్దేశించే విషయంలో మాత్రం అదే స్థాయిలో చురుకుదనం కనిపించడం లేదనే విమర్శ కూడా పెరుగుతూ ఉంది. అందుకే ఇవాళ ఆయన ఒంటరిగా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానం ఇప్పటికీ కనిపించదు. కాంగ్రెస్ కొత్త నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవసరమా? రాష్ట్ర స్థాయి నాయకులకు అవకాశం కల్పించాలా? ఖచ్చితంగా అవును. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, అట్లాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, ఇలాంటి అంశాలపై స్వరం వినిపించే నాయకుల అవసరం కూడా ప్రజాస్వామ్యానికి ఉంటుంది. రాహుల్ గాంధీ కేవలం ఎన్నికల ఫలితాల ద్వారానే అంచనా వేయటం సరిపోదు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడం నాయకత్వానికి ఒక కొలమానం అయితే, తాను నమ్మినటువంటి విలువలను వదులుకోకుండా నిలబడటం కూడా నాయకత్వానికి మరో కొలమానం. కాబట్టి రాహుల్ గాంధీ ఎన్నికల పరంగా విజయవంతమైనటువంటి నాయకుడు కాకపోవచ్చు, కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షానికి ఒక నైతిక స్థైర్యంగా, స్వరంగా ఆయన పాత్ర పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం మాత్రం కూడా తొందరపాటే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బలమా, లేదంటే మోదీకి ధీటుగా ఇంకా నిలబడడానికి కొత్త నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరమా? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.